హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈ వారం మేషాది 12 రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ వారం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో శుక్ర, శని, రాహువులు, మీనమేష రాశుల్లో బుధుడి యొక్క సంచారం, చంద్రుడు కర్కాటకం, సింహం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. మరి ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగు చేస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా బుధుడు 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా మేషరాశిలో సంచారం చేయడం వలన ఏ రాశి వారికి అనుకూలమో ఏ రాశి వారికి ప్రతికూలమో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం గురు శుక్ర కేతువులు యోగిస్తున్నారు. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా జన్మంలో బుధుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ ఈ సమయంలో ఖర్చులు అమాంతంగా పెరుగుతాయి కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్త పాటించే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు కూడా కొంత నిరుత్సాహం అనేది కలగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నాయో కూడా వాటిని వచ్చే వారానికి వాయిదా ధోరణిలో తీసుకెళ్తూ ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇంకా ఈ వారం మీకు అనుకూలించే రోజులు గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు కుజ, శుక్ర, శని, రాహువులు యోగిస్తున్నారు. 7వ తేదీ నుండి కూడా బుధుని యొక్క బలం తగ్గుతుంది. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా బుధుని యొక్క స్థితి అనుకూలంగా లేని కారణం చేత ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వేళకు సరైన నిద్రాహారాలు కూడా లోపిస్తాయని చెప్పుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాల కన్నా ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం ఉత్తమం. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలను కూడా నత్తనడకన సాగుతూ ఉంటాయి. ఈ వారం మీకు అనుకూలించే రోజు ఆదివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధ సంపూర్ణంగా యోగిస్తున్నారు. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఏకదశలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ సమయంలో విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్యలో సయోధ్య కొంచెం తక్కువగా ఉంటుంది. చికాకులుంటాయి. మనసు, శరీరం రెండు కూడా శ్రమకు బాగా లోనవుతాయి. విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ వారం మీకు అనుకూలించే వారాలు కనుక చూసుకున్నట్లయితే మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్న స్త్రీ పురుషులకు రవి, గురు, శుక్రులు యోగిస్తున్నారు. 7వ తేదీ నుండి బుధుని యొక్క బలం కూడా తోడవుతూ ఉన్నది. 7వ తేదీ నుండి కూడా బుధుడు మీకు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎవరికైతే గనక శత్రుబలం బాగా ఎక్కువగా ఉండి అవస్థ పడుతున్నారో దాని నుండి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు ఉన్నాయి. 10 మందిలో కూడా తలలో నాలుకలా మెలుగుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. 4వ తేదీన పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి 4కు ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం రాహు. కాబట్టి ఈ 4వ తేదీలో జన్మించినటువంటి వారి మీద నవగ్రహాలలో రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ రెండుగా చెప్పుకోవాలి. అంటే ఏంటంటే కొంతమంది ఒక రకంగా ఉంటారు, ఇంకొంతమంది మరో రకంగా ఉంటారు. అంటే ఉదాహరణకు 4వ తేదీలో పుట్టినటువంటి వారు సత్యాన్ని పలికేటువంటి వారు అనుకోండి, నిజమే మాట్లాడేవారు అనుకోండి, ఎదుటివారు ఏమన్నా అనుకోండి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సత్యమే మాట్లాడతారు. ఒకవేళ కొంచెం రాహు గనక జాతకంలో విరుద్ధంగా ఉన్నారనుకోండి, అంటే ఎక్కువగా అబద్ధాలు చెప్పే లక్షణం వీళ్ళకు ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కూడా ఏ పరిస్థితుల్లో కూడా అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళు అబద్ధాలు చెప్తారన్నమాట. అంటే ఇక్కడ జాతకంలో రాహు యొక్క స్థితిని బట్టి ఈ 4వ తేదీ జన్మించిన వారి లక్షణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంతమంది విపరీతమైనటువంటి సావాస దోషాలు కలిగి ఉంటారు. కొంతమందికి స్నేహితులు తక్కువగా ఉంటూ ఉంటారు. కారణం ఏమిటంటే
కొంతమందికి స్నేహితులు ఉన్నప్పటికీ కూడా స్నేహాలను వీళ్ళు కొంత నిర్లక్ష్యం చేస్తారు. అంటే వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కలిసి తిరగడం లాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకని వీళ్ళకి చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఉండరని కూడా చెప్పుకోవచ్చు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా కరాకండిగా మాట్లాడతారు. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంత ఎదుటివారు హర్ట్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే కొంచెం వైఖరి మొండిగా ఉంటుందన్నమాట. ఏదైనా కూడా అంత మాత్రాన ఒప్పుకోరు. కనుక కాస్త మొండి పట్టుదనం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రాహువు మాయాగ్రహం కాబట్టి మాయ చేసేస్తాడు. ఈ మాయ ఊహ వీళ్ళు కొంచెం ఎక్కువన్నమాట. ఎంతసేపు కొంత ఇమాజినేషన్‌లో ఉండడానికి అవకాశాలుండే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. 4వ తేదీలో జన్మించినటువంటి వారితో సంభాషించేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడడం. 10 మంది అభిప్రాయాలు తీసుకోవడం, ఆ అభిప్రాయాలకు తగ్గట్టుగా మీ అభిప్రాయాలు కూడా మేరవించి కార్యక్రమాలు చేయడం చేయాలి. వీళ్ళు ఎలా ఉంటారంటే, "నువ్వు చెప్పింది నేను వింటా, చేస్తా. లేదా నేను చెప్పింది నువ్వు వినాలి, అదే చెయ్యాలి. అంతేగాని 2 చేయడం కుదరదు." ఇలా మాట్లాడకుండా కాస్త కలుపుకుపోయేటటువంటి విధానాన్ని గనుక కలిగి ఉన్నట్లయితే అన్ని విధాలా మేలుగా ఉంటుంది. కోపం కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. పాపభీతి కూడా వీళ్ళ దగ్గర కొంత ఎక్కువగానే ఉండే అవకాశాలుంటాయి. వీళ్ళ దగ్గర కొంచెం కక్ష సాధించేటటువంటి తత్వం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఏదైనా చూసి ఏదైనా కూడా అదును చూసి దెబ్బ కొడతారు. వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త అదును చూసి కొట్టడానికి అవకాశాలు ఉండేటటువంటివి ఏర్పడుతుంటాయి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు గాని, తేదీలు గాని చూసుకున్నట్లయితే 1, 10, 19, 28 ఈ తేదీలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. 1, 10, 19, 28 ఈ తేదీల్లో గనక ఏదైనా పనులు ప్రారంభిస్తే వాటిలో విజయం అనేది అందుకునే అవకాశాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. 7వ తేదీ వరకు మాత్రమే బుధుడు యొక్క బలం కూడా ఉంది కనుక సింహరాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రాశికి అత్యంత ప్రధానమైన బుధుడు 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా బలాన్ని తక్కువగా కలిగి ఉన్న కారణం చేత ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించుకోవడం అనేది మంచిది. ఎదుటివారికి అప్పిచ్చినట్లయితే నష్టపోయే అవకాశాలున్నాయి. ఇంకా ఈ వారం మీకు అనుకూలించే రోజులు మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణం చేయడం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ గురువులతో పాటుగా 7వ తేదీ నుండి బుధుడి యొక్క బలం పెరుగుతుంది. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత శారీరక, మానసిక ప్రశాంతత కొంతవరకు కూడా ఏర్పడుతుందని చెప్పుకోవాలి. భూమి కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, వీటిలో ఏర్పడుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మంచి బుద్ధి బలాన్ని కలిగి ఉంటారు. ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగానే సాగుతుంది కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి కాలం ఇది. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషులు కనుక మనం చూసుకుంటే శని అనుకూలంగా ఉన్నాడు. షష్టమంలో రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు. షష్టమంలో ఈ 2 గ్రహాలే మిమ్మల్ని బాగా నడిపిస్తున్నాయి. ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత ఎటువంటి ముఖ్యమైన పనులు ఉన్నా, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగపరమైన అంశాలు కావచ్చు, ఎదుటివారు మీరు సహాయం అడగడం కావచ్చు, ఎదుటివారికి మీరు చేసేటటువంటి సహాయం కావచ్చు, ఏవున్నా అవన్నీ కూడా ఈ వారంలోపే పూర్తి చేసుకోవడం మంచిది. ఈ వారం చాలా అనుకూలంగా సాగుతుంది. తులారాశి వారికి ఈ వారం అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, గురు, శుక్రులతో పాటు 7వ తేదీ నుండి బుధుడి యొక్క బలం కూడా తోడవుతుంది. బుధుడి యొక్క బలం మీకు చాలా అండగా నిలబడుతుంది. 24వ తేదీ వరకు కూడా మీరు ఏమున్నా సరే ఈ ప్రయత్నం చేసినట్లయితే పనులన్నీ చాలా వరకు సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. కొంతవరకు కూడా అప్పులు తీర్చగలుగుతారని చెప్పుకోవచ్చు. కనుక ఈ కాలం అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ వారం మీకు అనుకూలించే రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం.
తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. 7వ తేదీ నుండి బుధుడి యొక్క బలం తగ్గుతుంది. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు బుధుడి యొక్క బలం తగ్గినటువంటి కారణం చేత వీరు ప్రధానంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా మిమ్మల్నే తప్పు పట్టడానికి కూడా అవకాశాలున్నాయి. అయితే ఈ వారం వరకు చూసుకున్నప్పుడు మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఇబ్బందులేవి లేవు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవు. కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం చిన్నగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కొంచెం తక్కువగా ఉంటుంది. ఇష్టం లేనటువంటి ప్రయాణాలు చేయాలి లేదా ప్రయాణాల్లో అలసట ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వారం మీకు అనుకూలించే రోజులు గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు, శని, రాహువు చక్కగా యోగిస్తున్నారు. 7వ తేదీ నుండి బుధుని యొక్క బలం కూడా పెరుగుతుంది. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా బుధుని యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత చాలా చురుగ్గా ఉంటారు. వెంటనే డెసిషన్స్ తీసుకోగలుగుతారు. చక్కని సౌకర్యాలు ఏర్పడతాయి. మీ శక్తి సామర్థ్యాలు కూడా వెలుగు చూడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆనందంగా కాలం గడుస్తుంది. అక్కడ మంచి చెడులు పక్కన పెట్టినట్లయితే మీ మనసుకు సంతోషం కలిగించే విధంగా కాలం ఉంది. విద్యార్థులకు మాత్రం ఈ ఒక్క వారం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజు ఆదివారం. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, కుజ, శుక్రులు యోగిస్తున్నారు. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా బుధుడు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత కోపం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ పని చేద్దామా వద్దా, ఏ ఏదైతే ఏముంటుందో ఇది కూడా బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. మీకు బాగా చేరువుగా ఉండేటటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొంచెం వీళ్ళతో మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు చోటు చేసుకుంటాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం ఈ సమయం అంత మంచిది కాదు. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం యోగిస్తున్నటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం. బుధుని యొక్క బలం తగ్గడం అనేది మీకు చాలా వరకు కూడా కొంచెం ఒడిదుడుకులు కలుగు చేస్తుందనే చెప్పుకోవాలి. 7వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా బుధుని యొక్క బలం తగ్గుతున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనీ అనేటటువంటి వ్యాపారస్తులకు కూడా ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు సాధారణంగా సాగుతుంది. సర్దుబాటు ధోరణి అనేది కూడా తగ్గుతుంది కనుక ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కొంత ప్రతికూలమైన సమయంగానే చెప్పుకోవాలి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసినటువంటి పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.